వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు రిలీజ్ చేసిన డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి అండ్ ఎక్కువ మంది కూడా అప్లై చేశారు. అండ్ ప్రాసెసర్, సర్వర్ కానీ, డ్రైవర్ కానీ ఇలాంటి పోస్టులకు కూడా ఎస్విఆర్ అకాడమీలో మనం కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సిలబస్ని మనం చూసి మనం ఎలా ప్రిపేర్ అయితే అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్తో పాటుగా మనం సిలబస్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాంతోపాటు ఇంతకుముందు ప్రశ్నాపత్రాలలో ఎలా మనల్ని ప్రశ్నలను అడిగారు, దాంతోపాటు ఓవరాల్గా మనం ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తే చిన్న చిన్న స్మార్ట్ వర్క్ కనుక చేయగలిగితే ఎలా మనం ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతాము, అంటే ఎక్కువ మార్క్స్ సంపాదించగలుగుతాము అనే విషయాల్ని ఈ మాడ్యూల్లో మనం పూర్తిగా మాట్లాడదాం. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు ఒక అవలోకనం అంటే పూర్తిగా ఒక అవగాహన అయితే వస్తుంది. మనం ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది. సిలబస్ని మనం అర్థం చేసుకుంటే 3 పార్ట్స్గా మనకి సిలబస్ ఉంది. ఒకటి జనరల్ నాలెడ్జ్ మనకి 40 మార్క్స్కి ఉంది. జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్కి ఉంది. అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 30 మార్క్స్కి ఉంది. మనందరికీ తెలిసిన విషయం ఇదంతా కూడా. అయితే ఎక్కువ మంది జనరల్ నాలెడ్జ్ని అండ్ మెంటల్ ఎబిలిటీని కూడా ఫోకస్ చేస్తారు. ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తారు, సెకండ్ ప్రయారిటీ దీనికి ఎక్కువగా ఇస్తారు. 10 మార్క్సే కదా అని ఇంగ్లీష్ని వదిలేయటానికి ఎక్కువ మంది మన స్టూడెంట్స్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఇంగ్లీష్ని వదిలేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే 10 మార్క్సే కదా అని. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ 10 మార్క్స్లో 10కి కనీసం 8 మార్కులు మీరు ఈజీగా సంపాదించవచ్చు. ఎలా అంటే జనరల్ ఇంగ్లీష్లో ఇక్కడ ఇచ్చింది 10 మార్కులే కాబట్టి చాలా తక్కువ సిలబస్ అండ్ ఇచ్చినటువంటి సిలబస్ కూడా తక్కువ సిలబస్ అండ్ అడిగేటువంటి ప్రశ్నలు కూడా చాలా బేసిక్ లెవెల్లో అడుగుతున్నారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, సినానమ్స్ అండ్ యాంటనమ్స్ కానీ, స్పెల్లింగ్ ఎర్రర్ కానీ, ఇడోమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బేసిక్ లెవెల్లో అడుగుతున్నారు. మన ఎస్విఆర్ అకాడమీలో 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న యాదగిరి సార్తో చాలా మల్టిపుల్ ఎక్సర్సైజ్ని మీకు అక్కడే చేయించడం జరిగింది. అవి వరకు చూసుకున్నా కానీ మీరు ఈజీగా ఈ 10కి 8 మార్క్స్ సంపాదించగలుగుతారండి. అందుకనే ఈ 10 మార్కులు మనకి ఎగ్జామ్లో ప్రతి ఒక్క మార్కు ఇంపార్టెంట్ అండి. మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఏంటంటే, నేను జీకేకి సంబంధించిన స్పోర్ట్స్ విషయాలు చెప్తూ 1 నుంచి 2 మార్కులు వస్తాయండి అని పెడితే ఆ కామెంట్లో ఏం రాశారంటే, సార్ 1-2 మార్కుల కోసం ఇంత పెద్దగా చదవాలా అని రాశారు. 2-3 మాడ్యూల్స్ మేము ఎందుకు చదవాలి సార్, 2-3 గంటలు కేటాయించి 2-3 గంటలు 1-2 మార్కుల కోసం చదవాలా అని కామెంట్ పెట్టారు. అసలు గొప్ప విషయం ఏంటో తెలుసా మీకు? ఇచ్చిన సిలబస్ని అర్థం చేసుకుంటే అన్నీ కూడా ఒక్కొక్క మార్కే వస్తుంది. జీకే కూడా మనకు 2-3 మార్కులు, మహా అయితే 4-5 మార్కులు మ్యాక్సిమం వస్తాయేమో, కానీ 1 నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా కానీ. ఆ ఒక్క మార్క్ కూడా మనల్ని డిసైడ్ చేస్తుంది. ఒక మార్క్ కోసం ఎంతసేపు చదివినా కానీ మనకి అది ఒక పాజిటివే. సో అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఒక మార్క్ కోసం ఎంత చదవాలని వదిలేయకూడదు. ఇక్కడ 10 మార్కులని కనుక మీరు సింపుల్గా తీసుకొని వదిలేస్తే ఇంగ్లీష్ కష్టంగా ఉంటుందని అదని ఇదని అది మీకు చాలా ఇబ్బందికరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎస్విఆర్ అకాడమీలో మీరు ఈ ఇంగ్లీష్ ఈ 10 సబ్జెక్టులు మీకు మొత్తం అందరికీ ఉన్న సిలబస్ ఉంటుంది అక్కడ. కానీ ఇవి వరకు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మీరు గుర్తించి అవి కనుక చదువుకోగలిగారనుకోండి, ఎన్నున్నాయి మహా అయితే ఇడోమ్స్ అండ్ ఫ్రేజెస్ 3, 4, 5 చాప్టర్స్ ఉన్నాయి అంతే. ఈ 5 చాప్టర్స్ కూడా మహా అయితే మన దగ్గర మీకు ఒక 2 డేస్ కనుక కేటాయించగలిగితే వీడియోస్ మొత్తం చూసేస్తారు. 2 డేస్ కేటాయిస్తే చాలు, వీడియోస్ మొత్తం చూసేస్తారు. 2 డేస్ కేటాయిస్తే 10 మార్కుల్లో కనీసం మీరు అట్లీస్ట్ అసలు ఏమీ రాని స్టూడెంట్ కూడా 8 మార్క్స్ సంపాదిస్తారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంగ్లీష్ అనేది. సో అది ఇంగ్లీష్ గురించి నేను చెప్పదలుచుకుంది. రెండోది అంటే వదిలేయొద్దు అని చెప్తున్నాను. మీరు థర్డ్ ప్రయారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఒక 2-3 రోజులు కనుక కేటాయించి ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసులు చూస్తే మీకు అది మంచి అసెట్ అవుతుంది. నెక్స్ట్ జీకే విషయానికి వద్దాం. జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, వీటన్నిటిలో కరెంట్ అఫైర్స్తో పాటుగా కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు. ఈ రెండూ కలిపే అప్రాక్సిమేట్గా మనకి 20-25 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే మీకు సబ్జెక్ట్స్తో పని లేకోకుండానే కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి వస్తున్నాయి. అయితే పేపర్ ఎలా ఉందండి, మరి ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎలా ఉంది? బాగా ఈజీగా అడిగారా? ఎందుకంటే వీళ్ళు చాలా ఇంటర్మీడియట్ ఫీల్ అయి ఉండాలి అండ్ 7th పాస్ అయి ఉండాలి, ఈ టైపు ఉన్నది కదా ఆఫీస్ సబార్డినేట్ కానీ, ప్రాసెసర్ ఎగ్జామ్ కానీ, డ్రైవర్ కానీ, ఇటన్నిటికీ అని అంటే
ఈజీగా ఏమీ అడగలేదు, అలా అని హార్డ్గా కూడా అడగలేదు. పేపర్ ఎలా ఉందంటే మోడరేట్గా ఉంది, ట్రిక్కీగా ఉంది. అంటే మీకు సపోజ్ నేను చెప్తున్నాను, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, కొంతమంది అసలు చదవకపోయినప్పటికీ కూడా తెలివితో ఉంటారు చూసారా, ఆ టైప్ అనమాట. ప్రశ్నాపత్రం అలా అడుగుతున్నారు దీంట్లో, అది మనం గమనించాలి. అంటే మీరు చదవకపోయినా కానీ కొంతమంది ఉంటారు అసలు ఏంది చదవరు, కానీ వాళ్ళు ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడతారు, క్యాలిక్యులేషన్స్ బాగా ఫాస్ట్గా చేస్తారు. అంటే ఒక జనరల్ అవేర్నెస్, అసలు సమస్యల మీద ఏం జరుగుతుంది ప్రపంచంలో అనేది తెలుస్తుంది, ఒక జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇతనికి చిన్నపిల్లోడిని కూడా మనం చూసి ఇతనికి చదువు వచ్చా రాదా అనరు, జనరల్ నాలెడ్జ్ ఉందా లేదా అని అడుగుతారు. అతనికి బాగా జనరల్ నాలెడ్జ్ ఉందంటాం. సో అట్లనే చాలామంది సక్సెస్ అవుతూ ఉంటారనమాట. ఆ మైండ్ కావాలి మీకు ఇక్కడ, ఓకేనండి. లేదా ఈ వీడియో క్లాసులను చూడటం వల్ల కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోలేదు ఇప్పటి వరకు మీ జనరల్ నాలెడ్జ్ని, దీనివల్ల మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. సో అంటే నేను చెప్పడం 0 నుంచి 100 వరకు చెప్తా డెప్త్గా, కానీ మీరు చదివేటప్పుడు అంతవరకు చూస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట, నేమ్స్ కానీ డేట్స్ కానీ. మేము ఇంత డెప్త్గా చదవాలంటే మీరు చాలా కరెంట్ అఫైర్స్ చాలా డెప్త్గా చెప్తున్నారు కదా అంటారు. మీరు చదవాలని కాదు, జస్ట్ నేను చెప్పాను అనుకోండి, నేను చెప్పే కరెంట్ అఫైర్స్ అది ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత పాలిటీ, ఎకానమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా కవర్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. సో అందుకని చాలా డీప్గా నేర్చుకున్నప్పుడు నా కరెంట్ అఫైర్స్ మీరు సబ్జెక్టులను కూడా నేర్చుకున్నట్టే లెక్క, అది మీరు గమనించాలన్నమాట. సో మొత్తానికి జనరల్ నాలెడ్జ్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఫోకస్ అయ్యండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అని ఏపీకి సంబంధించిన స్పెషల్ ఫోల్డర్ అని నేను ఇచ్చాను, అది మొత్తం కూడా మీరు చూస్తూ ఉండండి. అండ్ అది మన జీకేకి సంబంధించి జనరల్ నాలెడ్జ్లో మీకు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 4 to 5 మార్క్స్ వస్తున్నాయి. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి ఒక 4 మార్క్స్ వరకు వస్తున్నాయి. ఇండియన్ జియోగ్రఫీ ఒక 3-4 మార్క్స్ వస్తున్నాయి. అగ్రికల్చర్ ఎన్వైరన్మెంట్ ఒక 3 మార్క్స్ వస్తున్నాయి. ఇండియన్ ఎకానమీ ఒక 4 to 5 మార్క్స్ వస్తున్నాయి. ఇండియన్ పాలిటీ కూడా ఒక 3-4 యావరేజ్న ప్రతి దాని నుంచి కూడా మనకి 3 to 4 మార్క్స్ యావరేజ్గా వస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే మెంటల్ ఎబిలిటీలో చాలా ఈజీగా ఉండేటువంటి రీజనింగ్ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి. లైక్ ఫిగర్ మ్యాట్రిక్స్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్స్, మిర్రర్ ఇమేజ్, ఎంబెడెడ్ ఫిగర్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, డైరెక్షన్స్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అంటే బ్లడ్ కాన్సెప్ట్స్, బ్లడ్కి సంబంధించిన రిలేషన్స్, స్పేస్ విజువలైజేషను, డెసిషన్ మేకింగ్, వెన్ డయాగ్రామ్స్, సో ఎనాలజీ, ఇవి ప్రాబ్లమ్స్ ఆఫ్ సాల్వింగ్, నంబర్ సిరీస్, ఎక్కువగా ఇక్కడ రీజనింగ్ పార్ట్స్ ఇచ్చారండి. సిలోజమ్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ కంక్లూజను, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాక్సిమం కూడా రీజనింగ్ టాపిక్స్ ఇవన్నీ కూడా చాలా వరకు. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇవి చాలా ఈజీగా చేసేటువంటి ప్రశ్నలు, దీని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎస్విఆర్ అకాడమీలో నేను చాలా డీటెయిల్డ్గా ఎస్విఆర్ అకాడమీలో రీసెంట్గా చాలా టాపిక్స్ని రీజనింగ్కి సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది రీసెంట్గా. ఇంతకుముందు చూడడం వాళ్ళైతే చూడండి ఒకసారి. దీంట్లో మమతా మేడంతో మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ వీడియోస్ని చేయించడం జరిగింది, చాలా డీటెయిల్గా చెప్పారు. అవి వరకు చూసి మీరు కనుక ప్రాక్టీస్ కనుక చేసుకోగలిగితే మరి ఇంకెక్కడా కూడా బయట చూసుకోవాల్సిన అవసరం మీకు రాదనమాట. సో ఇలా మెంటల్ ఎబిలిటీని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా డీటెయిల్డ్గా. ఈ చాప్టర్ నేమ్ దగ్గర పెట్టుకోండి, అక్కడ చూడండి, అదే చాప్టర్ని చదువుతూ రండి. ఇలా మీరు కనుక చేసినట్లయితే ఫస్ట్ ప్రయారిటీ జీకే, సెకండ్ ప్రయారిటీ మెంటల్ ఎబిలిటీ, మీరు ఈ రెండింటిని రివర్స్ కూడా చేసుకోవచ్చు మీ అభిరుచికి తగ్గట్టుగా. అలా అని జనరల్ ఇంగ్లీష్ మర్చిపోవద్దు అని చెప్తున్నాను. జనరల్ ఇంగ్లీష్ని యాదగిరి సార్ డీల్ చేశారు, జీకేని శ్రవణ్ కుమార్ అంటే నేను యాజ్ వెల్ యాజ్ జోయల్ సార్ దీన్ని డీల్ చేశారు. అండ్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఇద్దరు ఫ్యాకల్టీ, ఇంకొక ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ మమతా మేడం ఇద్దరు డీల్ చేశారు. చాలా డీటెయిల్గా మీకు క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫీస్ సబార్డినేట్కి అండ్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్కి కూడా. అండ్ మిగతా ఏపీ హైకోర్టుకి సంబంధించిన మిగతా పోస్టులు అన్నిటికి కూడా ఒకటే కోర్సులో మీకు అన్ని రకాలు, ఈ 3 రకాలు ప్రొవైడ్ చేసాం. ఒకటి జీకే, 2 ఇంగ్లీష్, 3వది మెంటల్ ఎబిలిటీ. మీ సిలబస్కి తగ్గట్టుగా చాప్టర్ నేమ్ చూసుకోవడం, అక్కడ చదువుకోవడమే మీరు చేయాల్సినటువంటి పని అన్నమాట. ఎనీవే దీనికి సంబంధించిన ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ప్రొవైడ్ చేసినటువంటి వెబ్సైట్ని విజిట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ కింద ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను, మీకు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే. ఎనీవే
ఇప్పుడు కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో కూడా ఒకసారి మీకు చూపిస్తాను, అలా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా నేను చూపిస్తాను. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్కి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్ అయినా చూసుకోవచ్చు, SVRacademy.in. క్లిక్ చేస్తే మీకు ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళ లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి కానీ ఏపీ హైకోర్టుని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది, ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్పే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్పే బటన్ క్లిక్ చేస్తున్నాను, ఎల్లో బటన్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మీ ఫోన్పేకి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూస్తుంది. పే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్కి సంబంధించి మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.